సో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తాకనుందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి 10వ ఎమ్మెల్యే కూడా ఇటు పార్టీ మారబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో గూడెం మైపాల్ రెడ్డి ప్రస్తుతం పటాన్ చెరువు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. హైట్రిక్గా గెలవడం అనేది కూడా జరిగింది. 2014, 2018 అలాగే 2023లో కూడా గెలిచి హైట్రిక్గా సాధించడం అనేది కూడా జరిగింది. సో మరి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతానికి కొన్ని రోజుల ముందు ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడం అనేది జరిగింది. అప్పట్లోనే గూడెం మైపాల్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీలకు వెళ్తున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ దాన్ని ఖండించడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఖండించిండో 2 రోజుల తర్వాత ఈడీ కేసులు వారింటికి ఎంటర్ కావడం అనేది జరిగింది. తర్వాత ఈడీ ఎంటర్ కావడంతో మళ్ళీ డైరెక్ట్గా ఇక్కడ ఢిల్లీలో కనబడడం, తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులతోటి కూడా ఢిల్లీలో ఉండడంతో ఇంకా ఢిల్లీలోనే కడవ కప్పుకుంటున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. సో అక్కడ సీన్ కట్ చేస్తే భారతీయ జనతా పార్టీ నేతలతో కూడా గూడెం మైపాల్ రెడ్డి టచ్లో ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కూడా ఆ రకంగా కూడా వార్తలు రావడం అనేది జరిగింది. బట్ ఈయన ఉన్న రోజుల తర్వాత చెవెల్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు తప్పించి గూడెం మైపాల్ రెడ్డి మాత్రం జాయిన్ కాలేరు. సో దానికి గల కారణాలు ఇటు భారతీయ జనతా పార్టీ నేతలను అడిగితే రాజీనామా చేస్తే తప్పించి మేము తీసుకోమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు అన్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ నేతలను అడిగితే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు అంటే అపోజిషన్ చేశారు కాబట్టి అలాగే ఈడీ రైట్స్ కూడా జరిగినాయి. మళ్ళీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అంటే ఇంకా పూర్తి స్థాయిలో అంటే కన్ఫామ్ కాలేదు కానీ ప్రస్తుతం వరకైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేని ఏ విధంగా చేర్చుకుంటారని చెప్పేసి కూడా రకరకాల ప్రశ్నలు రావడంతో అప్పుడే బ్రేక్ పడ్డారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత రీసెంట్గా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో ఇంకా పటాన్ చెరువు ఎమ్మెల్యే దాదాపుగా కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉండి లైన్ క్లియర్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మొత్తానికి 10వ ఎమ్మెల్యే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి పెద్ద ఎత్తున. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నుంచి మొదలైనటువంటి ఈ గేట్ల ఎత్తివేత కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నుంచి దాదాపు ఇప్పటి వరకు అయితే 10 మంది వెళ్ళారు. అందులో గ్రేటర్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ కావచ్చు, అలాగే రాజేంద్ర నగర్ నుంచి కూడా ప్రకాష్ గౌడ్ కావచ్చు, చెవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య కావచ్చు, అలాగే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించి దాదాపుగా 5 మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ గూటుకుంటారు. నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర కొట్టడమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ ఎల్పీ అతి తొందరలోనే విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో గూడెం మైపాల్ రెడ్డితో పాటు మరికొందరు ఇంకా దాదాపుగా 12 మంది త్వరలో జాయిన్ అవ్వబోతున్నారు. సో ముహూర్తం కోసం ఈరోజు నవమి కావడంతో జాయిన్ అవుతున్నారు. సో నిన్ననే జాయిన్ కావాల్సింది, నిన్న అష్టమి, ఈరోజు నవమి అని చెప్పేసి అంటున్నారు. అలాగే మంచి ముహూర్తం కోసం కూడా దాదాపుగా 12 మంది ఎమ్మెల్యేలు ఎదురు చూసినట్టు కూడా తెలుస్తుంది. ఒకటేసారి అప్పుడైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దాదాపుగా 18 మంది గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలని తీసుకొని కేసీఆర్ గారు అప్పుడు కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేయడం అనేది జరిగింది. తర్వాత 6 మంది మిగిలిన దాంట్లో ఒకరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళారు. తర్వాత కాంగ్రెస్లో మిగిలింది కేవలం 5 మంది, సీతక్క గారు కావచ్చు, అప్పుడు పోడెం వీరయ్య. సో దాదాపు ఒక 5 మంది ఎమ్మెల్యేలు మాత్రం మిగలడం అనేది జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి 5 మంది ఇక్కడ బీఆర్ఎస్లో కూడా 5 మందే మిగిలే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. మరి గూడెం మైపాల్ రెడ్డి ఇన్ని రోజులు ఎందుకు అడ్డుకున్నారు, ఎందుకు లైన్ క్లియర్ చేయలేదు, ఇప్పుడే సడన్గా ఎందుకు లైన్ క్లియర్ చేయాల్సి వచ్చింది, మరి వారికి ఏమైనా ఆఫర్లు ఇచ్చారా లేకపోతే రేవంత్ రెడ్డి గారితో డైరెక్ట్ మంతనాలు పెట్టుకొని, ఎందుకంటే ఇప్పటివరకు పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అబ్జెక్షన్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ జీవన్ రెడ్డి గారు కూడా సంజయ్ గారు వస్తే అబ్జెక్షన్ చెప్పడం అనేది జరిగింది. సో ఈ అబ్జెక్షన్స్ అనేది ఎక్కడైనా సరే సర్వసాధారణమే. ఎందుకు
గద్వాల్ ఎమ్మెల్యే కూడా రావడంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున సరిత తిరుపతి రెడ్డి వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు. కార్యకర్తలు అయితే ఆత్మహత్య యత్నాలు కూడా చేశారు. అక్కడ ఎంపీ నాగర్ కర్నూలు ఎంపీ అయినటువంటి మల్లు రవి గారితో కూడా చెప్పడం అనేది జరిగింది. అయినప్పటికీ కార్యకర్తలు అన్నప్పుడు వేరే వాళ్ళు వస్తుంటే ఇవన్నీ సహజం అని చెప్పేసి అబ్జెక్షన్ చెప్పినప్పటికీ కృష్ణమోహన్ రెడ్డిని తీసుకోవడం అనేది జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు పటాన్ చెరువులో కూడా నీలం మధు కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళని కూడా సర్దుమనిగి గూడెం మైపాల్ రెడ్డికి లైన్ క్లియర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో నేడో రేపు అయితే జైన్ కావడం పక్క ఒక మంచి ముహూర్తం కోసం ఎన్ని రోజులు ఎదురు చూశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి 10 మంది దాదాపుగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇంకొక 15 మంది కనుక జైన్ అయితే టోటల్గా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసుకోవచ్చు. అది కూడా అసెంబ్లీ సెక్షన్స్కి ముందే దాదాపు 26-28 తేదీ నాడు అసెంబ్లీ సెక్షన్స్ ఉండబోతున్నాయి. ఆ లోపు కూడా మిగతా వారిని జాయిన్ చేసుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావడం ఖాయమని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దాదాపుగా 39 మంది ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాసెన్ అనిత గారు చనిపోవడంతో 38కి వచ్చింది. తర్వాత గారు ఎలక్షన్స్ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో 38 ఇప్పుడు 10 మంది ఇక్కడికి వచ్చేస్తే మిగిలేది 28 మంది. ఆ 28లో మంది కూడా దాదాపు ఇంకా 20 మంది అంటున్నారు. ఒకవేళ 20 మంది జాయిన్ అయినా బీఆర్ఎస్కి మిగిలేది కేవలం 8 మంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైతే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అసాధ్యం అని చెప్పేసి అన్నారు. అండ్ ఈరోజు సత్యేంద్ర రెడ్డి గారి ఇష్యూ చూసుకున్నట్టయితే ఓడిపోయినటువంటి వారికేమో ప్రభుత్వం అఫీషియల్గా ఉన్నటువంటి చైర్లో కూర్చోబెట్టింది. గెలిచిన ఎమ్మెల్యేకి కనీసం ప్రోటోకాల్ కూడా కల్పించలేకపోయారని చెప్పేసి కూడా పోలీసుల తీరుపైన అలాగే అక్కడ ఉన్న అధికారుల పైన కూడా అసహనం వ్యక్తం చేయడం అనేది కూడా జరిగింది. సో ఇది ప్రతి చోట్ల జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యేలు మార్పులు చేర్పులు జరుగుతున్నారు అని చెప్పేసి కూడా ఇది ఒక రకమైన టాక్ వస్తుంది. సో ఆ విధంగా సైకాలజికల్గా దెబ్బగొట్టి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారా, లేకపోతే నిజంగా అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కోసమే వెళ్తున్నారా, లేకపోతే ఇది కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యనా? ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక కామెంట్ చేశారు. మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నందుకే ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలని తీసుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి 10వ నెంబర్ మరి ఎంతవరకు రేవంత్ రెడ్డి గారికి కలిసి వస్తుంది అండ్ గూడెం మైపాల్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మీరే విధంగా చూస్తున్నారు? అండ్ ఇన్ని రోజులు ఎందుకు బ్రేక్ వేశారు? మరి బీజేపీలో